అందరికీ నమస్కారం. వాస్తవానికి క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ ఇద్దాం అనుకున్నా, బట్ డివోషన్ ఛానల్ ఇస్తున్నాను. ఎందుకంటే బంగారం సంబంధించి మేజర్ అప్డేట్స్ మొత్తం ఇందులో ఇస్తున్నాం కాబట్టి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు, సెబీ అంటారు. మన స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్ కానీ, డెరివేటివ్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, కమ్యూనిటీస్ కానీ, వీటి రిలేటెడ్ ట్రేడింగ్ రిలేటెడ్ ఏదైనా సరే సెబీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు డిజిటల్ గోల్డ్, ఈ డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? ఆన్లైన్ కొనుగోలు చేయటం. ఎక్కడ ఎవరి దగ్గర అన్నప్పుడు గూగుల్ పేలో, ఫోన్పేలో ఇలా మరికొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటూనే ఉంది. ఈరోజు సెబీ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏమని? ఈ ప్లాట్ఫామ్స్ ఏవైనా కానీ సెబీ దగ్గర రిజిస్టర్ అయి ఉందా లేదో చూసుకోండి. మ్యూచువల్ ఫండ్స్కి లింకప్ అయి ఈక్విటీ ట్రాన్స్ఫర్ ఫండ్స్ కానీ, ఈక్విటీ బిజినెస్ సంబంధించి ఏదో చెప్పున్నారు అది కానీ. అంటే నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే, మీరు ఆన్లైన్లో గోల్డ్ కనుక కొనుగోలు చేస్తూ ఉంటే, వాళ్ళు తక్కువకి పెట్టారనో, రూపాయితో ఉన్న సరే గోల్డ్ కొనొచ్చు, అలా పెంచుకుంటూనే పోతారు అంటున్నారనో, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి. సెబీ నియంత్రణ లేకపోయినట్టయితే వాడు అకస్మాత్తుగా ఆఫీస్ మూసేసిన, కంపెనీ మూసేసిన మనం ఏం చేయలేం. సో ఈరోజు డిజిటల్ గోల్డ్ కొనే వాళ్ళు ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ లింక్ అయి ఉన్నటువంటి, సెబీకి లింక్ అయి ఉన్నటువంటి అక్కడ మాత్రమే కొనండి, అదర్వైజ్ కొనకండి. అఫ్ కోర్స్ ఆన్లైన్ కొనే వాళ్ళకి ఆటోమేటిక్ ఐడియా ఉండింది, కానీ రీసెంట్ టైమ్స్లో ఆన్లైన్లో బోల్డ్ అంతమంది మోసపోతుంటే నాకు అనిపించింది, వీళ్ళు తెలియకుండా తక్కువ రేటుకి వస్తుంది, తెలియకుండా డబ్బులు వస్తున్నాయి, తెలియకుండా రెట్టింపు లాభాలు వస్తుందని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు అమాయకులు. దానివల్ల ఎరా బాబు అని డీమ్యాట్ అకౌంట్ ఉండి సెబీ త్రూ రిజిస్టర్ అయిన దగ్గర కనుక మీరు కనుక కొనగలిగితేనే మీ గోల్డ్ భద్రం. మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండి ట్రేడింగ్ దానికి సంబంధించి అవతల వాళ్ళకి సెబీ దగ్గర రిజిస్టర్ అయి ఉంటే అప్పుడు మీరు కొనుగోలు చేయండి తప్ప డిజిటల్ గోల్డ్ అదర్వైజ్ కొనుగోలు చేయొద్దు. అన్యాయంగా మోసపోతారు. లేనిపోని ఆశకు పోయి ఉన్న రూపాయినో కోటి రూపాయలు పోగొట్టుకోవడం చేయొద్దు.